ఇక విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ శతకాలు బాదడంతో పెర్త్ టెస్టులో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. 487 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి అరగంట ఆటలో 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ బుమ్రా దెబ్బకు ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్లో సెంచరీ సాధించారు. తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియాలో 30వ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 143 బంతుల్లో కోహ్లీ 3 అంకెల మార్కును అందుకున్నాడు. తన కెరీర్లో 81వ సెంచరీని బాదాడు. కోహ్లీ సెంచరీ చేసిన వెంటనే కెప్టెన్ బుమ్రా భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం రెచ్చిపోయాడు. మూడో రోజు ఆటలో రెండో సెషన్లో బ్యాటింగ్ కు దిగిన విరాట్ మూడో సెషన్లో సెంచరీ కొట్టేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆసియా ప్లేయర్లుగా రికార్డు సృష్టించాడు. కోహ్లీ 7 సెంచరీలు చేయగా సచిన్ 6 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై మొత్తంగా 10 సెంచరీలు నమోదు చేశాడు. పెర్త్ టెస్ట్ లో చేసిన సెంచరీతో కలిసి అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ సాధించిన శతకాల సంఖ్య 81కి పెరిగింది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతోన్న కోహ్లీకి గత 16 ఇన్నింగ్స్ లో ఇదే తొలి శతకం. కోహ్లీ సెంచరీతో పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా శతకం కొట్టాడు. కోహ్లీ సెంచరీ తర్వాత భారత్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో మొత్తంగా 487/6 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి 27 బంతుల్లో 38 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. పర్త్ టెస్ట్ లో భారత్ భారీ స్కోర్ చేసింది, మరి క్రెడిట్ ఎవరెవరికి ఇస్తారు మీరు? అఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ డెఫినెట్ గానే, ఎందుకంటే వాళ్ళు వేసినటువంటి 201 రన్స్ ఫస్ట్ వికెట్ భాగస్వామ్యం అది నిలబెట్టింది ఇండియాను. ఒకవేళ అలాగే కాకుండా కనుక మొదట్లోనే వికెట్ పోయి ఉంటే మాత్రం డెఫినెట్ గా ఆస్ట్రేలియన్ బౌలర్స్ అప్పర్ హ్యాండ్ సాధించేటువంటి వాళ్ళు. సో కాబట్టి డెఫినెట్ గా ఈ క్రెడిట్ అనేటువంటిది 100% యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. అలాగే సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్ లో సెంచరీ సాధించాడు, దీనిపై మీరేమంటారు? కోహ్లీకి అచ్చొచ్చినటువంటి ఇది ఆస్ట్రేలియా ఎప్పుడు కూడాను ఆ తర్వాత ఈవెన్ యాక్చువల్లీ ఆస్ట్రేలియన్ బౌలర్స్ ని ఎదుర్కొంటూ ఆస్ట్రేలియాలో సెంచరీలు సాధించడం కోహ్లీకి చాలా అలవాటైనటువంటిది. ఏదో ఫస్ట్ ఇన్నింగ్స్ లో అతను అవుట్ అయిపోయాడు, లేకపోతే కనుక ఇండియాలో జరిగినటువంటి న్యూజిలాండ్ సిరీస్ తోటి అతను ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి అని కొన్ని రోల్స్ రావడం అనేటువంటి చూసాం మనం. బికాస్ అంటే కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ ఇట్లాంటి వాళ్ళ మీద అంత తొందరగా ఎందుకు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు అంటే వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా చాలా హైగా ఉంటాయి. సో ఆ అంచనాల్ని అందుకోవటంలో ఎప్పుడైనా కనుక 1-2 మ్యాచ్ల్లో విఫలమయ్యేట్లయితే న్యాచురల్ గానే ఇది రియాక్షన్ అనేటువంటిది కూడా అదే ఇదిలో ఉంటుంది. సో ఇప్పుడు ఏదో ఓకే ఆల్మోస్ట్ 1.5 years తర్వాత సాధించాడు సెంచరీని. సో అందుకని కోహ్లీ
అంటే అంతకు ముందు దాకా కోహ్లీ పని అయిపోయింది. ఈవెన్ యాక్చువల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5కి అవుట్ అయినప్పుడు కూడా చాలా ట్రోల్స్ చూసాం మనం. నువ్వు అటు స్పిన్ ఆడలేవు, లేకపోతే మీడియం పేస్ కూడా ఆడలేవు, ఇంకెందుకు నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళిపో, లేకపోతే కనుక ఐపీఎల్ ఆడుకో చాలు అనేటువంటిది. సో కోహ్లీ లాంటి వాళ్ళకి ఇది పెద్ద ఇట్లాంటి కామెంట్స్ అనేటువంటి చాలా కామన్ అయిపోయినాయి. ఎప్పుడు అదే అంటూ ఉంటాడు యాక్చువల్ గా, మై బ్యాట్ విల్ ఆన్సర్ టు ఆల్ దీస్ క్రిటిసిజమ్స్ అనేటువంటిది. సో ఈ రోజున దాన్నే ప్రూవ్ చేసుకున్నాడు. అంటే సచిన్ రికార్డ్ బ్రేక్ చేశాడు కదండి, దానిపై మీరేమంటారు? సో ఎప్పుడైనా కానీ సచిన్ రికార్డ్ ని బ్రేక్ చేసేటువంటిది ఎవరున్నారు అంటే కనుక ఇండియన్ ప్లేయర్స్ లో ఎట్లాగో విరాట్ కోహ్లీ అనేటువంటిది ముందు నుంచే ఉన్నటువంటిది. ఆ తర్వాత ఓవరాల్ గా చూస్తే కనుక నేచురల్ గానే అటు జో రూట్ కావచ్చు, లేకపోతే విరాట్ కోహ్లీ, వీళ్ళకే సచిన్ రికార్డ్ ని బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ముందు నుంచి మనం చెప్పుకుంటున్నటువంటిది. కాకపోతే ఇంత తేడా వచ్చింది కాబట్టి, ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి చేయగలదా లేదా అనేటువంటిది. బట్ ఇప్పటికీ కూడా ఒక్కటి, సచిన్ రికార్డులు అంటే 100 సెంచరీస్ చేయటం ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అనేటువంటిది కోహ్లీ ముందు ఒకప్పుడు ఉన్నటువంటి గోల్ అవ్వచ్చు కాక, బట్ ఇప్పుడు దాన్ని అందుకుంటాడా లేదా అనేటువంటిది మాత్రం ఇట్ ఇస్ ఏ డౌట్ఫుల్. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ కూడా మాక్సిమం ఇంకొక 2 years ఆడతాడేమో. ఈవెన్ యాక్చువల్ గా ఆల్రెడీ T20కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. వన్డే కూడా ఎంతకాలం ఆడతాడు అనేటువంటిది తెలియదు, బికాస్ ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్, నో డౌట్. ఫిట్నెస్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడంలో కోహ్లీని మించినటువంటి ఆటగాళ్ళు లేకపోయినా కూడా, బట్ జనరల్ గానే ఏజ్ అనేటువంటిది కొంత రిఫ్లెక్షన్స్ తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి సచిన్ రికార్డ్ ని బ్రేక్ చేయడం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి కోహ్లీకి సాధ్యమా అనేటువంటిది కొంచెం డౌట్ఫుల్ అయినటువంటిది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి.